హాయ్ హలో నమస్తే, నేను మీ అనిల్ బొమ్మగాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ఏదైతే నిన్న మొన్న ఒక బహుజన నాయకుడి పైన బహుజన నాయక వర్గాల యొక్క హక్కుల కోసం వాళ్ళ యొక్క అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నటువంటి పుట్ట మధుకర్ పైన ఏదైతే నీచమైన రాజకీయ దిగజారుడు వ్యాఖ్యలతో ఏదైతే గబ్బు పట్టిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు యొక్క ప్రోద్బలంతో మంత్రి అనుచరులను ఏదైతే రెచ్చగొట్టి ఇష్టరీతిగా మాట్లాడుతున్నాడో ఆ విషయం పైన మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఏదైతే నిన్న మొన్న ఇదే వర్గాలను ఏ వర్గాలైతే బీసీ సమాజాన్ని బీసీలతోనే అంతం చేయాలని ఈ బీసీలకు శత్రువులుగా చేసి నువ్వు అడ్డగా అవుతున్న విషయం ఏదైతే ఉందో అది ప్రజలందరికీ తెలిసింది. మిస్టర్ దుద్దిల శ్రీధర్, నీ యొక్క కుటిల నీతి బయటపడుతుంది. మా శత్రువు ముమ్మాటికి మా వర్గాలు కాదు, మా వర్గాలను వాడుకొని నువ్వేదైతే ఆస్వాదించాలని చూస్తున్నావో, ఆనందించాలని చూస్తున్నావో, ఒక రాజకీయ దురుద్దేశంతో క్రీడను ఆడించాలని చూస్తున్నావో దానిని మా సమాజం పసిగట్టింది. ఇక్కడ ఒక పుట్ట మధు అనే వ్యక్తి లేకపోతే ఈ బహుజన వర్గాలకు ఎటువంటి ఫలాలు అందాయి. ఈ బహుజన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పుట్ట మధు వీరిని చైతన్యపరుస్తూ నిన్ను ప్రశ్నిస్తున్నాడన్న ఫ్రస్ట్రేషన్లో ఇదే వర్గాలలో మా వర్గాలలో కొంతమంది వ్యక్తులను మరి నీ ఎంగిలి మెతుకుల కోసం నువ్వు తిని పారేసిన బొక్కల ఎంగిలి కోసం ప్రాకులాడే కొంతమంది వ్యక్తులను పెట్టుకొని నువ్వు ఏదైతే నిన్న మొన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి తస్మాత్ జాగ్రత్త. ఈ మంత్రి నియోజకవర్గంలో ఈ సంస్కృతికి నువ్వే ఆద్యం పోస్తున్నావు, ఈ సంస్కృతిని నువ్వే కొనసాగిస్తున్నావు. ఈ సంస్కృతి ఇట్లనే కొనసాగితే రేపు నీకు అధికారం శాశ్వతం కాదు. రేపు అధికారం మారిన రోజు మారిన తెల్లారి ఇంటికి ఒక పుట్టమదుగా బయటికి వెళ్ళి ఏదైతే నువ్వు ఇవాళ ఒకరిద్దరితోని ఏదైతే మాటలు అనిపిస్తున్నావో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏదైతే మాట్లాడిస్తున్నావో ఇష్టారీతిగా కాళ్ళ చెప్పులు చూపెడుతున్న విధంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను దూషిస్తూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో పాటు తల్లి చెల్లి అందరినీ ఇష్టారీతిగా మాట్లాడిస్తున్నావో శ్రీధర్ బాబు, ఇదే ఆనవాయితీగా కొనసాగితే నీ అధికారం పోయిన తెల్లారి, నీ అధికారం దిగిన తెల్లారి మరి రేపు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు మాత్రం నిన్ను ఇదే దూషణ చేస్తే నీకు ఈ బాధ ఏందో అర్థమవుతుంది, నీకు ఈ నొప్పి ఏందో తెలుస్తుంది, నీకు ఈ విధమైన చరిత్ర ఏందనేది తెలుస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కుక్కలు ఏ కుక్క అయితే మరుగుతుందో ఆ కుక్క ఆ రోజు కూడా నన్ను అందరు కొడుతున్నారు, నన్ను అందరు చంపుతున్నారు, నాకు రక్షణ కల్పించు ప్రభు అన్నట్టుగా మొక్కితే బహుజన వర్గాలకు నేను ఎప్పుడైనా వెల్కమ్ చెప్తానని చెప్పి ఆ రోజు చేరదీసిన కుక్కే ఈరోజు యజమాని మీద మొరిగినట్టు. ఆ రోజు ఏదైతే అక్కడుండి ఇక్కడ తిట్టడం జరిగింది, ఇక్కడుండి రేపు అక్కడ తిడతాడు. ఈ విషయాన్ని గుర్తెరగాలే. ఇది సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఏదైతే పౌరుష పదజాలతోని ఇష్టారీతిగా మాట్లాడుతున్న ఓ నల్ల కుక్క నువ్వు ఇక మారకపోతే నీకు మాత్రం ప్రజలలో మాత్రం తప్పకుండా ప్రజలు అందరూ నీకు శిక్ష వేస్తారు. దీని తప్పు పర్యాయాన్ని మంత్రి శ్రీధర్ బాబే అనుభవిస్తాడు. దుద్దిల శ్రీధర్ యొక్క ప్రోద్బలంతో ఆయన బలంతో నువ్వు మాట్లాడే ఇష్టరీతిగా మాట్లాడే వ్యవహారం తీరు ఏదైతే ఉందో నువ్వు సంస్కారం నేర్పేటోడు, నీకే సంస్కారం లేనివి. నువ్వు సంస్కారం నేర్పేంత గొప్ప స్థాయి నీకు లేదు. నీ స్థాయిని, నీ వ్యక్తిత్వం, నీ స్థాయి ఏడు వరకు అక్కడి వరకు ఆలోచన చేసుకో. నువ్వు మాత్రం ఇక నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ అనుచరులు ఎవరు మాట్లాడినా దానికి బాధ్యత, నైతిక బాధ్యత దుద్దిల శ్రీధర్దే. మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలలో మరి పేడుమతి బోడిలింగం అనే మాటలు ఎవరిని ఉద్దేశించన్నారు? మరి మా మంత్రి నియోజకవర్గాన్ని ఉద్దేశించన్నారా? మరి ముఖ్యమంత్రి గారు ఇలాంటి మాటలు మీరు మాట్లాడద్దు, ఎంతైనా మరి మా మంత్రి నియోజకవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టు మా మనసులు బాధపడ్డాయి. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు మా మంత్రి నియోజకవర్గాల్లో ఉన్న నాయకులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఇది నేను అనలేదు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాడిన పదాన్ని మాత్రమే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ ముఖ్యమంత్రి గారు మా మంత్రి నియోజకవర్గం ఉన్న నాయకుల గురించి మాత్రం ఇలా అనకూడదు అనేది మాత్రం నేను వ్యక్తిగా కోరుకుంటున్నా. ఏదైతే ఇలాంటి నీచ సంస్కృతిని ఇక్కడ పెంపొందించాలని మీ అనుచరులకు చెప్పి ఉసిగొలుపుతున్న ఈ సంస్కృతి మాత్రం ఇలాగే కొనసాగితే రేపు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీ ఓటమికి ముఖ్య కారణం ఇదే అవుతుంది. ఏదైతే రాజకీయ క్రీడలో ఏదైతే కీచక పర్వంగా దుశ్శాసన దుర్యోధన పర్వాలను కొనసాగించాలని చూస్తే ఎంత గొప్ప శక్తివంతులైనా కానీ మహాభారతం ఏ విధంగా జరిగింది, రామాయణం ఏ విధంగా జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ చరిత్ర ఉంది. కాబట్టి ఇలాంటి ఇంట్లో ఉన్న మహిళల పైన, ఇంట్లో ఉన్న వ్యక్తుల పైన, ఒక బహుజన నాయకుడి పైన ఇష్టారీతిగా మాట్లాడుతున్నటువంటి వ్యవహారాన్ని మీరు ఈ సంస్కృతికి ఆద్యం పోస్తూ పెంచి పోషించినట్లయితే రేపు
మళ్ళీ మీ అధికారం పోయిన తెల్లారి ఇదే సంస్కృతి కొనసాగితే మీ పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి దుద్దిల శ్రీధర్ మీరు ఆలోచన వేసి తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నా. ఏదైతే మీరు పాముకు పాలు పోసి పెంచుతున్నారు ఈ విషయాన్ని గుర్తెరగానే మీరు రేపు ఓటమికి కారణం కూడా ఈ వ్యక్తి అవుతాడు. ఎందుకంటే సభ్య సమాజం ఇటువంటి వ్యక్తుల యొక్క భావాలను వ్యక్తుల యొక్క మాటలను ఎప్పటికీ సహించదు. కాబట్టి తస్మా జాగ్రత్త. మీరు కూడా ఇలాంటి వ్యక్తులను ఆదరించి వాళ్ళకు మీరు ఏదైతే మురిగినంత సేపు కుక్కకు బిస్కెట్లు వేసిన చందంగా బిస్కెట్లు వేస్తే మట్టి అమ్ముకొని రోడ్లు వేసుకొని కాంట్రాక్టులు సింగరేణులు ఇతర కాంట్రాక్టులు అన్నింటినీ చేజెక్కించుకొని బాగా బలిసి మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏదైతే ఇలా మాట్లాడితేనే మీరు పనులు ఇస్తారనేది ఆయన తెలుసు కాబట్టి ఆయన ఈ విధంగానే మొరకడం జరుగుతుంది. మరి రేపు ఏదైనా అనివార్య పరిణామాలు జరగకుండా ఉండాలంటే రేపు మళ్ళా మీ దాకా ఈ వ్యవహారం రాకుండా ఉండాలంటే మీరే ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అలాంటి వ్యక్తులను కట్టడి చేయాలి. లేకపోతే ఈరోజు ఏదైతే పుట్టా మధుకర్ గారు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో మా అందరి కూడా అభిప్రాయం ఏంటంటే మీరు ఈ విధమైన నీచ సంస్కృతికి ఇక్కడ కొనసాగింపు చేయకుండా ఉండాలని, ఇలాగే కొనసాగితే రేపు అందరం మళ్ళీ మేము ఇంటికొక బహుజనులు అందరికి వచ్చినన్ని తిట్లు దండకాలు ఇన్ని బూతులు ఇక మీకైతే రావు. కాబట్టి మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిగా చెప్తున్నా, కర్మ ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది అనేది కర్మ సిద్ధాంతం చెప్తుంది. దానికి మీరే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిగా ఆచరించే వ్యక్తిగా మీకు కూడా ఒకటే చెప్తానా, మీరు ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి ఏ విధమైనటువంటి కర్మను ఏదైతే ఇస్తున్నారో ఆ సంస్కృతి మీకు రేపు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అదే సంస్కృతిని మీకు ఇవ్వడమే ప్రకృతి పరమాత్మ యొక్క కర్మ సిద్ధాంతం. దానికి మీరు సిద్ధంగా ఉండాలని, సిద్ధంగా ఉంటే మీరు దాని మీద ఇలాగే కొనసాగించాలని, లేకపోతే ఇప్పటికీ ఫుల్ స్టాప్ పెట్టి అలాంటి వ్యక్తులను ఈ సమాజంలో చాలా దూరం ఉంచాలని, ఏదైతే ఆ వ్యక్తి అలా మాట్లాడితేనే తనకు పదవులు వస్తాయనో లేకపోతే పైసలు వస్తాయనో కాంట్రాక్టులు తగ్గుతాయనో భావనతోని ఇష్టారీతిగా మాట్లాడుతున్న తీరుకు నైతిక బాధ్యత మీరే వహించాలి. మిస్టర్ దుద్దిల శ్రీధర్.